నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి రెండో దశకు 45,000 ఎకరాల భూ సమీకరణ, 38,000 ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతులు అంగీకరించారని మంత్రి నారాయణ వెల్లడి. ప్రజలపై జగన్ కోపం రోజురోజుకి పెరిగిపోతోందన్న టీడీపీ నేత నక్క ఆనందబాబు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్తో రౌడీ షీటర్ల పంచన చేరుతున్నాడని ఆగ్రహం. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేసిన పాకా సత్యనారాయణ ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక అస్వస్థలకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు. రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రాజధాని అమరావతిలో ఎయిర్పోర్ట్ సహా స్మార్ట్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ క్రీడా నగరం కోసం 34 ఎకరాల భూసేకరణ సరిపోదని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో ఎయిర్పోర్టు సహా స్మార్ట్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ క్రీడా నగరం కోసం 34,000 ఎకరాల భూ సమీకరణ సరిపోదని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజాభిప్రాయంతోనే భూ సమీకరణ నిర్ణయం తీసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు. అమరావతిలో 48వ CRDA సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి పి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ భూ సమీకరణ నిబంధనల పరిధి పెంచేందుకు CRDA నిర్ణయం తీసుకుందని తెలిపారు. కొత్తగా సేకరించే 40,000 ఎకరాల అభివృద్ధి చేయాలంటే నిధులు సమీకరణకు మరో 2-3 వేల ఎకరాలు అవసరమవుతుందని చెప్పారు. ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే అధిక ల్యాండ్ అవసరమవుతుందన్నారు. ఉండే ఎయిర్పోర్ట్ చాలదని, నిజంగా అది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కారులో రావటం, లేదంటే బెంగళూరులో దిగి రావటం చేయరు. వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ. అదేవిధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు, ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5,000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది. ఇలాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగినా దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి. ప్రభుత్వానికి GST పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. అంటే యాక్చువల్గా మనకు 10,000 ఎకరాలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కావాలి. 2,500. అదే 10,000 ఎకరాలంటే మనకు మిగిలేది 25% అది చేయటానికి. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాము. అటు శ్రావణి గారికి, ఇటు భాష్యం ప్రైవేట్కి 2 చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే వెరీ సింపుల్. 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది. 10,000 ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్గా దాన్ని వాడేస్తాం, అసలు ఇబ్బంది ఉండదు. ల్యాండ్ అక్విజిషన్ అయితే దానివల్ల రైతులు నష్టపోతారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అంటే స్పోర్ట్స్ కోర్ ఉంటుంది, దాంట్లో అదర్ యాక్టివిటీస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ సిటీ పెట్టామో దాదాపు 7,000 ఎకరాలు పెట్టిండేది. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ పీపుల్కి, అంటే ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో తిరిగి ల్యాండ్ ఇచ్చాం. ఇవన్నీ చేయంగా ఎక్స్క్లూజివ్గా మనం స్పోర్ట్స్ కోర్ట్ 120 ఎకరాలు పెట్టున్నాం. దాంట్లో కోర్కి 120 ఎకరాలు ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ కావాలి, ఆల్ యాక్టివిటీస్ రావాలి ఇంటర్నేషనల్.
సో ఇంటర్నేషనల్గా రేపు ఒలింపిక్స్కి కూడా మనం పోటీ పడేట్టుగా ఉండాలి. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయండి. ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇది రావాలంటారు. ఒక ఐపీఎల్ జరిగితే ఇతర దేశాల నుంచి కూడా యాక్చువల్గా చూడటానికి వస్తారు. వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలా. స్టార్ హోటల్స్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ సైకిల్ పెరగాలి అంటే అటువంటి ఇంటర్నేషనల్ చేయాలంటే ఒక 2500 ఎకరాలు ఉండాలనే ఉద్దేశం. ప్రజలపై జగన్ కోపం రోజురోజుకి పెరిగిపోతుందని, తనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్తో బ్లేడ్, గంజాయి బ్యాచ్లు రౌడీ షీటర్ల పంచన చేరుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. ప్రజలపై జగన్ కోపం రోజురోజుకి పెరిగిపోతుందని, తనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్తో బ్లేడ్, గంజాయి బ్యాచ్లు రౌడీ షీటర్ల పంచన చేరుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ప్రజా జీవితానికి ఇక పనికిరారని జగన్ అసాంఘిక శక్తుల సంఘానికి గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. జగన్ పరామర్శకు వెళ్లిన వారిపై రౌడీ షీట్లు వైసీపీ ప్రభుత్వం నుంచి ఉన్నవే అని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే సొంత చెల్లినే రోడ్డు మీదకు గెంటిన జగన్ ఈ ప్రభుత్వంలో ప్రశ్నించడం నేరమని మాట్లాడడం విడ్డూరమని మండిపడ్డారు. తెనాలిలో జగన్ చేసిన హాగి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని దుయ్యబడ్డారు. ఈయన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్సు, ఈ బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే పోద్దుతున్నాయి. లేకపోతే మద్యం కుంభకోణం రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తన సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నాడు ఒకడొకడు. వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో. ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉన్నాడు. లేకపోతే ఒక రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా. ఆ రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఏదో గంజాయి అమ్మడం నేరం కాదు, ఆడపిల్లను గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది. వీళ్ళేదో ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వాళ్ళని పోయినట్టు పొగుడుతున్నాడు వాళ్ళ గురించి. ఆయన అది చదువుకున్నాడు, వాళ్ళ అక్క ఇది చదివింది, వాళ్ళ చెల్లి ఇది చదివిందని. చదువుకోవచ్చు కానీ సంస్కారం కావాలి, చదువు కాదు. వాళ్ళు చేస్తున్న పనులేంది? వాళ్ళు ఇచ్చిన కేసుల్లో, వాళ్ళ పట్టుకెళ్ళిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషనే ఉంది. మా ప్రభుత్వంలో కాదు, నీ ప్రభుత్వంలో జగన్ పాలనలో ప్రశ్నిస్తే నేరం అయిపోయింది. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు, స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటకు నెట్టింది నువ్వు. నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనెలున నరికి చంపించింది నువ్వు. ప్రశ్నించక ముందే జైలుకి పంపింది నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని నీ దగ్గర నుంచి ఎల్లగొట్టుకుంది నువ్వు ప్రశ్నించడం నేరమని మా ప్రభుత్వంలో మాట్లాడతావు. ప్రజలకు తెలీదా? మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట. మంగళగిరికి తెనాలికి ఎన్ని కిలోమీటర్లు అండి? 18 కిలోమీటర్లు. నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళడం పెద్ద ఇష్యూవా? నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు, గుంటూరు అరికాలు కోటింగ్ ఇప్పించావు, కేసులు నడుస్తూ ఉన్నాయి. దానిలో కూడా రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా పశ్చిమ గోదావరి విచ్చేసిన పాకా సత్యనారాయణకు ఆకువీడు ఉప్పుటేరు వద్ద ఘన స్వాగతం లభించింది. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా పశ్చిమ గోదావరి విచ్చేసిన పాకా సత్యనారాయణకు ఆకువీడు ఉప్పుటేరు వద్ద ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి కైకలూరు నుండి ఆకువీడు చేరుకున్న పాకాకు ఘన స్వాగతం తెలిపారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో ప్రత్యేక వాహనంపై ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో, మాజీ డీసీబీసీ చైర్మన్ ముత్యాల రత్నం ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, జేఎస్ఆర్ పూలమాలలతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ ఉండి భీమవరం వరకు సాగింది.
కార్లన్నీ కూడా ఎదురుకెళ్ళాలి బాబు. ఎదురు 1233 క్రేటా ఎదురుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్లోగా మూవ్ అవ్వండి. ఎదురు కులాలం భూమి దున్నే హలాలం గురించే పొలాలం బీసీలం బీసీలం. గజమాలతో సత్కరిస్తున్నటువంటి టూ టౌన్ ట్యాక్సీ స్టాండ్ వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టూ టౌన్ ట్యాక్సీ స్టాండ్ యొక్క డ్రైవర్లందరికీ కూడా ప్రత్యేకమైన నమ్మిన వారికి చేయూతనిచ్చి చేలా చేశావు. అందరికీ ఎన్నో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి భీమవరం వచ్చిన పాక వెంకట సత్యనారాయణ గారికి గజమాలతో సత్కరించడానికి సమర
కలిసి పనిచేసే ఉన్నటువంటి విషయం చాలా మందికి తెలుసు. 90% మందికి మేమిద్దరం సొంత అన్నదమ్ముల మాదిరిగా నేను 90లో భారతీయ జనతా పార్టీలో చేరాను. బాగా సత్యనారాయణ గారు 80 నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నేను చేరిన 35 సంవత్సరాల నుంచి కూడా మీ ఇద్దరు అన్నదమ్ముల మాదిరిగా కలిసి పనిచేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా స్వయంగా తెలుసు. అనేక సందర్భాల్లో ఎటువంటి సమస్యలైనా సరే రాష్ట్రంలో ఏ విధంగా కలిసి పనిచేయాలి భారతీయ జనతా పార్టీలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కలిసి రాజకీయాల్లో ఏ విధంగా పనిచేయాలి భీమవరం పాక సత్యనారాయణ శ్రీనివాస్ వర్మ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి నేర్చుకుంటారు. ఆవేళ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి దత్తాత్రేయ గారు కానీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ చిలకం రామచంద్రారెడ్డి గారు కానీ ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో మొత్తం మిగతా జిల్లాలందరికీ కూడా భీమవరంలో వారిద్దరిని చూసి పని నేర్చుకోండి అని పదే పదే చెప్పినటువంటి సందర్భం మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. రాజకీయాల్లో అవకాశాలు అందరికీ వస్తాయి. చిత్తశుద్ధితో నిబద్ధతతో పనిచేస్తే పార్టీ నమ్ముకుని పనిచేస్తే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తే పార్టీ తప్పనిసరిగా గుర్తించి గౌరవిస్తుంది అనేదానికి మేమిద్దరం చక్కటి ఉదాహరణ అనే సందర్భంగా చెప్తాం. సంవత్సరం సరిగ్గా సంవత్సరం క్రితం రేపు అంటే 4వ తారీఖు ఫలితాలు వచ్చినటువంటి రోజు కౌంటింగ్ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ఢిల్లీ వెళ్ళి నాకన్నా సీనియర్స్ అని నేను అనగానే అంతకుముందు పార్లమెంట్ సభ్యులుగా అనుభవం చేసినటువంటి వ్యక్తులు మా పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయాల్లో మేమే సీనియర్స్. రాష్ట్రంలోనే కాదు ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో కూడా మాకన్నా వెనకాల వచ్చినటువంటి మంది చాలా పార్టీల్లో ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, ఎంపీలు అవి ఉండొచ్చు, ఎమ్మెల్యేసీలు అవి ఉండొచ్చు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాల్లో సీనియర్స్ ఎవరంటే పాకా సత్యనారాయణ శ్రీనివాస్ సీనియర్ అంటే ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్సీ కావడం, ఎంపీ కావడం కాదు, ప్రజలతో కలిసి పనిచేయడం. కనుచూపు మేరలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజలకే కాదు, మాకే కాదు, మా కార్యకర్తలకు కూడా లేపినటువంటి సందర్భంలో పార్టీ కోసం చిత్తశుద్ధితో అంకిత భావంతో కలిసి చేసినటువంటి వ్యక్తులు. మన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. మీ బీసీ సంఘాల్లో ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మాకు పార్టీలో అనుభవజ్ఞుడిగా ఉన్నటువంటి వ్యక్తి. నిన్న అర్హతలు ఉన్నటువంటి సత్యనారాయణ గారికి రాజ్యసభ ఇస్తే అందరినీ గౌరవించినట్టు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు, ఇవాళ రాజ్యసభ అంటే 100 నుంచి 150 కోట్లు. 1 లక్ష రూపాయలు కూడా పార్టీ తీసుకోకుండా పైసా కూడా తీసుకోకుండా రాజ్యసభతో ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ ఇద్దరు స్నేహం మిత్రత్వం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అందరికీ కూడా తెలుసు. ఢిల్లీలో నన్ను కలిసినప్పుడు అంటుంటారు, సత్యనారాయణ గారికి రాజ్యసభ వచ్చింది, నువ్వు లోక్సభ అయ్యో, మంత్రి అయ్యో. అనేక టీవీల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. భీమవరం బ్రదర్స్ అని ఒక టీవీలో, బుల్లెట్ బ్రదర్స్ అని ఒక టీవీలో,
10 సంవత్సరాలు ఒకే బుల్లెట్ మీద తిరిగి కలిసేసినటువంటి వ్యక్తులు, ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు ఒకే కారులో తిరిగి పనిచేసినటువంటి వ్యక్తులు. బాధ్యతలు మారాయి. ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒక ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉంటే, రాష్ట్ర కార్యదర్శిగా నేను మరొక ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సమయంలో సందర్భంలో పనిచేసేటువంటి విధానంలో చెరో ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించవలసి వచ్చినప్పుడు మాత్రమే మేమిద్దరూ కలిసి ప్రయాణం చేయలేదు తప్పించి హైదరాబాద్లో జరిగిన, వైజాగ్లో జరిగిన, ఢిల్లీలో జరిగిన, నాగపూర్లో జరిగిన మా ఇద్దరిది ఒకే ట్రైను, ఒకే ఫ్లైటు, ఒకే రిజర్వేషన్ టికెట్ దొరికితే ఒకళ్ళు కింద పడుకుని ఒకళ్ళు బెర్త్ మీద పడుకుని వెళ్ళేటటువంటి అనుభవము, స్నేహము. సహచార మిత్రుడు, నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర భూపతిరావు శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా దీనికోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి నాతో పాటు ఉదయం నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పదవి బాధ్యతను అప్పగించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలైనటువంటి పురంధరేశ్వరి గారితో పాటు జాతీయ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఈ సభాపూర్వకంగా వారికి తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క మద్దతుతో, మీ అందరి యొక్క బలంతో గత 60 సంవత్సరాల కాలంగా నాకు ఏ రకమైనటువంటి పదవిని సరైన అనుభవించకపోయినా నా పట్ల మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలని ప్రామాణికంగా తీసుకుని ఈ వ్యక్తిని ఈ యొక్క బాధ్యత అప్పచెప్తే ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర నాయకత్వం భావించి నాకు ఈ రకమైనటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏ బాధ్యతతో అయితే నాకు ఈ పదవిని కట్టబెట్టారు అంతకు రెట్టించిన బాధ్యతతోటి అటు ప్రభుత్వానికి ఇటు మీకు నా యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తాను. మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు స్థానికంగా ఉన్నటువంటి మన కేంద్ర మంత్రి శ్రీనివాసరావు గారికి అండదండగా చేతోడుగా వంతోడుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ కాలంలో ఒక మార్క్ బీజేపీ నేతృత్వంలో ఒక అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా మేము చేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాం. మీకు మరొకసారి నేను గతంలో ఏ రకమైనటువంటి అవకాశం వచ్చేప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఏ రకంగా అయితే నేను స్పందిస్తున్నానో అంతకు రెట్టించిన బాధ్యత ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా నేను ముందుంటూ మీలో ఒకటిగా ఉంటాను, మీతో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక అస్వస్థులు రేషన్ సరుకులు పొందడంలో చింత లేదని, వారికి ఇంటి వద్దనే డీలర్లు అందజేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక అస్వస్థులు రేషన్ సరుకులు పొందడంలో చింత లేదని, వారికి ఇంటి వద్దనే డీలర్లు అందజేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. భీమవరం పట్టణం 7వ వార్డు గాంధీ నగరంలో దీర్ఘకాలం అస్వస్థతో మంచానికే పరిమితమైన గుమ్మళ్ల రామారావు, వయోవృద్ధులు సిద్దిరెడ్డి రామారావు కుటుంబాల ఇంటి వద్ద రేషన్ పంపిణీ ప్రక్రియకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో రేషన్ లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నమస్కారం అండి. నమస్కారం. డీలర్ గారు వచ్చారు. రేషన్ డీలర్ గారు ఎక్కడ? వారు మీకు అందజేస్తారు. ఇక్కడే ఇస్తారు.
సరే మరి ఇది వేలు ముద్ర ఇస్తావా? ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా భీమవరానికి చెందిన డాక్టర్ చండూరి మల్లేశ్వరి పదవీ బాధ్యతలు చేపట్టడం గొప్ప విశేషమని ది భీమవరం గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ సుంకర నర్సావాణి డాక్టర్ ఎర్రంకి లక్ష్మి అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా భీమవరానికి చెందిన డాక్టర్ చండూరి మల్లేశ్వరి పదవీ బాధ్యతలు చేపట్టడం గొప్ప విశేషమని ది భీమవరం గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ సుంకర నర్సావాణి డాక్టర్ ఎర్రంకి లక్ష్మి అన్నారు. భీమవరం స్పైస్ మ్యూజిక్ కాన్ఫరెన్స్ హాల్లో భీమవరం గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ నర్సావాణి డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, మల్లేశ్వరి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా పదవీ బాధ్యతలు చేపట్టడం మన జిల్లాకే గర్వకారణమన్నారు. అనంతరం డాక్టర్ మల్లేశ్వర్ని సత్కరించారు. Dr. Malleshwari Madam, and to present the biodata. She comes from a humble agricultural background and rose to prominence through dedication and passion. She is a district topper in 10th class and has excelled in all her subsequent academic pursuits. She did her MBBS from the premier Usmania Medical College and MD Gynec from Davagere, Karnataka. Dr. Malleshwari Garu has a remarkable career spanning few decades and has managed several complicated cases during her practice as a gynecologist. She is a pioneer in revolutionizing reproductive healthcare in West Godavari district by establishing the first IVF lab in Bhimavaram in the year 1999. Besides excelling in her career, she has effortlessly balanced her professional and personal life. Her husband is Chunduri Saibabu Garu. He is not only a gentleman but an exemplary surgeon. Especially Lakshmi and Narsavani garu మీరు ఇలా చేస్తాను అని మా ఇంటికి వచ్చినప్పుడు అయ్యో అందరూ ఒకటే కదా మళ్ళీ స్పెషల్గా ఎందుకు చేయటం అన్నాను. కానీ చేయించుకోవడం హ్యాపీగానే ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరిలో ఒకళ్ళని కానీ నన్ను విడిగా కూర్చోబెట్టి యూఆర్ సంథింగ్ స్పెషల్ అని మీరందరూ ఫీల్ అవడం అది నాకు చాలా సంతోషం అనిపించింది. అఫ్కోర్స్ మనందరం ఒకటే, మనందరము ఒక ఫ్యామిలీ కిందే నేను ఎప్పుడూ అనుకుంటాను. భీమవరం వచ్చిన కొత్తలో 35 years బ్యాక్ చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవారు. టైం ఇట్లా గడిసే కొద్దీ మీరందరూ ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ లాగా అయ్యారు. పాలిటిక్స్లో కొద్దిగా వస్తానన్నప్పుడు చాలామంది వద్దు మేడం ఎందుకు మీరు ఇప్పటివరకు చాలా న్యూట్రల్గా ఉన్నారు అన్నారు. కానీ సంభవ్ పవన్ కళ్యాణ్ గారు భావజాలానికి నచ్చి పాలిటిక్స్లోకి వచ్చాను. అప్పటి నుంచి అదే జనసేనలోనే కంటిన్యూ అవుతున్నాను. అది పార్టీ గుర్తించి ఈ నామినేటెడ్ పదవి ఇచ్చింది. సో ఇంకా మీకు నా గురించి అంతా తెలుసు, మా ఫ్యామిలీ విషయాలు పిల్లలు అందరూ తెలుసు, అందులో కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఒక పర్పస్తో చేద్దాము మనం ప్రాక్టీసు. అంటే మనీ అనేది సెకండరీ వస్తానే ఉంటుంది, మనం కావాలనుకున్నా వద్దనుకున్నా. బట్ ద పర్పస్ ఆఫ్ అవర్ డాక్టర్ ఫీల్డ్ ఈజ్ టు క్యూర్ ద పేషెంట్, టు సేఫ్ క్యూర్ ద పేషెంట్. ఆ పర్పస్ అనేది మర్చిపోవద్దు ఎవరు. చాలా సంస్థలు అది సన్మానం చేస్తూ ఉన్నారు ఈ పదవి వచ్చిన తర్వాత. ఈ పదవి ఇంపార్టెన్స్ యాక్చువల్గా మా ఇద్దరికి కూడా స్టార్టింగ్లో తెలియదు, ఎట్లా వచ్చిందో కూడా ఐడియా లేదు.
కానీ ఇన్స్టలేషన్ అప్పుడు తెలిసింది ఎంత రెస్పాన్సిబుల్ పోస్ట్ అని. చాలా బాధ్యతలు అవి అప్పచెప్పారు హెల్త్ మినిస్టర్. అది చాలా సంస్థలు అక్కడ చాలా బాగా సన్మానాలు అవి చేశారు. అది కూడా రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్ కాపాడటం. వాళ్ళు చెప్పిందాలు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళకి రాదని అయితే మీ మొత్తం మీ కెరీర్ అంతా చూస్తారు, ఎథికల్ ప్రాక్టీస్ చేసినట్టుగా వస్తుంది అని చెప్పారు, ఒప్పుకున్నట్టు చెప్పారు. అలాగే చిన్న చిన్న ఇష్యూస్ ఫైట్ చేస్తూ ఎథికల్ ప్రాక్టీస్కి అవసరంగా మీటింగ్స్ అవి అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్. చాలా ఆత్మీయంగా ఉంది మీరు చేసిన సన్మానం. థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంట కాలువలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఉండి నియోజకవర్గంలో కాలువల ఆక్రమణల తొలగించి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంట కాలువలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఉండి నియోజకవర్గంలో కాలువల ఆక్రమణలు తొలగించి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు అన్నారు. కాళ్ల మండలం సీసలి గ్రామ పరిధిలో ఓల్డ్ సీసలి ఛానల్ పంట కాలువ ప్రక్షాళన పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఫణిబాబు మాట్లాడుతూ తమ గ్రామ మధ్యలో ఉన్న ఈ కాలువపై ఆక్రమణలు జరిగాయని, గత 30 సంవత్సరాల నుండి ఈ కాలువ ప్రక్షాళన పనులు చేపట్టలేకపోయాయన్నారు. రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు కాలువ గట్లపై మిషన్ వెళ్లేలా ఆక్రమణలు, కొబ్బరి చెట్లను తొలగించి స్వచ్ఛమైన నీరు అందేలా కృషి చేస్తున్నామని ప్రజలందరూ సహకరించాలని కోరారు. తొలగించి అటుపక్క ఇటుపక్క కూడా మిషన్ తిరిగేలాగా ఖాళీ చేయించి గత 30 ఏళ్ళుగా కాలువ బాగు చేయని పరిస్థితి. ఎప్పుడు కూడా గత టైంలో నేను చేసినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టి కాలువ బాగు చేయటం తప్ప ఫుల్ పెజ్డ్గా కాలువ బాగు చేసింది, సాటిస్ఫాక్షన్గా చేయగలిగింది ఈ సంవత్సరమే. ఎందుకంటే కాలువనే ప్రక్షాళన చేయాలని చెప్పని మన రఘురామకృష్ణరాజు కాలువలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తీసి ప్రక్షాళన చేయాలని చెప్పని మన రఘురామకృష్ణరాజు గారు సూచించారు మాకు పదవి ఇచ్చినప్పుడు. అదేవిధంగా కాలువలన్నింటినీ కూడా కొబ్బరి చెట్లు కానీ కాలువలో ఆక్రమించి కట్టుకున్న ఇళ్ళకు అన్నీ కూడా తొలగించి రైతాంగానికి స్వచ్ఛమైన నీరు అందించాలని ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము అందరం పనిచేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఏ మంచినీటి చెరువుకి వెళ్ళినా సరే గతంలో ఈ రోజుల్లో వచ్చేటప్పటికి సెల్నీటి ఉండేది. ఇవాళ పరిస్థితి ఏంటంటే జీరో సెల్నీటి. మంచినీళ్ళు గ్రామంలో అన్ని విలేజ్ల్లో కూడా మంచినీళ్ళ గ్రామంలో స్వచ్ఛందంగా ప్రజలు తాగుతున్నారంటే కేవలం రఘురామరాజు గారు ఉన్న సూచనల మేరకే అందరం కూడా మంచినీళ్ళు తాగుతున్నారు. అదేవిధంగా ఇవాళ రైతాంగం కూడా ఇంచుమించు 50 బత్తాల నుంచి 55 బత్తాల దాకా పండించగలిగారంటే సాల్ట్ వాటర్ ఎక్కడా కూడా రొయ్యల చెరువులో వ్యర్థాలు కానీ చేపల చెరువులో వ్యర్థాలు కానీ ఎక్కడా కూడా పంటకాలంలోకి తీయకుండా ఆపగలిగామన్న తృప్తి మాకు బాగా ఉంది. అదేవిధంగా కూడా రైతాంగం కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈ సంవత్సరం పండినంత దిగుబడి కూడా బాగా ఎక్కువగా వచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నాతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతి 2వ దశకు 45,000 ఎకరాల భూ సమీకరణ, 38,000 ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతులు అంగీకరించారని మంత్రి నారాయణ వెల్లడి. ప్రజలపై జగన్ కోపం రోజురోజుకి పెరిగిపోతోందన్న టీడీపీ నేత నక్క ఆనందబాబు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్తో రౌడీ షీటర్ల పంచన చేరుతున్నాడని ఆగ్రహం. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేసిన పాకా సత్యనారాయణ. ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక అస్వస్థలకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు. రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.